అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ ఐ హార్ట్లీ వెల్కమ్ యూ టు మై ఛానల్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ. లెసన్ నెంబర్ 6, సబ్జెక్ట్ సైలెంట్స్ అండ్ సౌండ్స్. ఈరోజు టీ తోటి మొదలెడతాం మనం. సారీ, టీ అయిపోయింది కనుక యూ తోటి మొదలెడతాం. ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందు నిన్న నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను. ఒక రోమన్ చక్రవర్తి, ఒక ఫేమస్ చక్రవర్తి ఒక కొటేషన్ ఇచ్చాడు. ఏంటది? I saw, I came, I conquered. నేను చూశాను, వచ్చాను, జయించాను అని. ఏం చూశాడు, ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు, ఏం జయించాడు అంటే, ఆ రోజు రోమన్ సామ్రాజ్యం చాలా పెద్దది, చాలా దేశాలను పరిపాలిస్తూ ఉండేది. అదేవిధంగా మధ్యధరా సముద్రం దాటి అవతల వైపు ఉన్న మరొక మంచి సంస్కృతి కలిగినటువంటి రాజ్యం ఈజిప్ట్ రాజ్యం. అప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి క్లియోపాత్ర. ఆ రోజుల్లోనే ఆవిడ ప్రపంచ సుందరిగా పేరుగాంచింది. పైగా ఈజిప్ట్ నాగరికత చాలా పెంపొందించబడింది, బాగా అభివృద్ధి చెందినందువలన ఈ రోమ్ చక్రవర్తి దాన్ని జయించాలనుకుని అక్కడికి వెళ్ళాడు. ఈజిప్ట్ మీద దండయాత్ర చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశపు రాణి యొక్క అందానికి ముగ్ధుడైపోయి క్లియోపాత్ర అందానికి తన రోము తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. ఆ సందర్భంగా ఆయన ఉపయోగించిన పదం ఐసా, ఆ యొక్క అందాన్ని చూశాను. ఐ కేమ్ అంటే నేను ఈజిప్ట్ వచ్చాను, కాంకర్డ్ జయించాను. సో లెట్ us go to our regular class. యు నిన్నంటే ఈ వరకు చెప్పుకున్నాం మనం. ఈరోజు మనం యూ నుంచి మొదలెడదాం. ఇంకెన్నో లేవు, 6 ఉన్నాయి. ఈరోజుకి 3 చూసి రేపటితోటి కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ యు అనేది వవెల్, అచ్చు, లాస్ట్ AEIOU. సహజంగా అచ్చులకి 2 కంటే ఎక్కువ ధరలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఊ, యా. ఇప్పుడు ఆమె చూద్దాం. యూపీ, అప్. అప్ అంటే పైన. అండర్, క్రింద. అలాగే అంకుల్, అంకుల్కి ఆపోజిట్ ఆంట్. ఇక్కడ యూతో కాదు, సహజంగా తెలుగు చాలా పెక్యులర్ భాష. చిన్నాన్న అంకుల్, పెదనాయన అంకుల్, మామయ్య అంకుల్, మామ అంకుల్. అంకుల్కి 4 పదాలు వచ్చాయి. అటన్నిటికి కలిపి ఇంగ్లీష్లో అంకుల్ అంటారు, ఒకటే. అలాగే ఆంటీ, అత్తకి, మేనత్తకి, చిన్నమ్మకి, పెద్దమ్మకి, ఇలాగ. సరే, తర్వాత ఊతోటి వచ్చేటటువంటిది అంటే చూద్దాం మనం. సియూపి, కప్. కప్ అంటే మీకు తెలుసు. సారీ, పియూటి, పుట్. ఇక్కడ యు పి తోటి కలిసి పియూటి పుట్ అయింది. అలాగే బట్, షర్ట్. షర్ట్ అంటే మూయుట, పుట్ అంటే పెట్టుట, బట్ అంటే కాదు.
పియూటిని పుట్టు అన్నారు, బియూటిని బుట్టు అని ఎందుకు అనకూడదు? తర్వాత వచ్చాక ఇప్పుడు ప్రస్తుతానికే అది మామూలుగా అనుకోండి. ఇక తర్వాత వచ్చేటటువంటిది యా. యా యూ అలాగనమాట. యూనివర్సిటీ. యూ యూకు దీర్ఘం ఇస్తున్నాం మనం. యూనిటీ. ఐకమత్యము. యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం. యూనియన్. యూనియన్ అంటే ఒక సంఘం, కార్మిక సంఘం అలాంటి. సరే, ఈ విధంగా యు అని అచ్చుకి ఆ, ఓ, యా అనే 3 ధ్వనులు ఉన్నాయి. అప్, అండర్, అంకుల్, పుట్, బట్, షట్. యూనివర్సిటీ, యూనిటీ, యూనియన్. మరి యు ఎక్కడన్నా సైలెంట్ అవుతుందా? యూనివర్స్. ఆఫ్టర్ జీ, బిఫోర్ వవల్. బిఫోర్ వవల్ అంటే ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యు కానీ, ఈ 5 అచ్చులకు ముందు వచ్చేటటువంటి యు, తర్వాత జీ తర్వాత వచ్చేటటువంటి యు సైలెంట్లు అవుతాయి. చూద్దాం అప్పుడు మనం. జీ తర్వాత యు వచ్చింది. సహజంగా గిటార్ అని అంటాం మనం, వాయించేటటువంటి వాయిద్యం అనమాట. అలాగే గిల్టీ. గిల్టీ అంటే తప్పు చేయటం. జీ తర్వాత యు వచ్చింది. అదేవిధంగా గెస్. గెస్ అంటే ఊహించుట. సో వీటిల్లో జీ తర్వాత యు వచ్చింది కనుక మనం యూని సైలెంట్ చేయాలి. లేకపోయినా అదే ధ్వని చూడండి, జిఐటిఆర్ గిటార్, జిఓఎల్టిఈ యూ తీసేయండి, ఐ గిల్టీ, జియుఈఎస్ఎస్ ఆ యూ తీసేయండి. దీంతో సౌండ్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఏంటి, యూకి ముందు జీ వస్తాయి. మరి ఏదైనా అచ్చు తర్వాత కానీ జీ వస్తే ఏంటి వస్తుందో చూద్దాం మనం. టిఓఎన్జియుఈ. దీన్ని మనం టంగ్ అంటాం. ఏమంటామండి? టంగ్. అలాగే లాంజ్. టంగ్ అంటే నాలిక, లాంజ్ అంటే సహజంగా హోటల్లో మనం వెళ్ళిన వెంటనే రూమ్లో ఇవ్వకముందు బయట కూర్చోబెడతారు, దాన్ని లాంజ్ అంటారు, ప్రవేశించేటట్టు. ఇక్కడ చూడండి, ఈ అనే అచ్చు తర్వాత యు వచ్చింది. అలాగే ఇక్కడ ఈ అనేటటువంటి అచ్చు తర్వాత యు వచ్చింది. టోటల్గా మనం జీ సైలెంట్. అలాగే ఇంకోటి కూడా రాసుకోవచ్చు, ఎల్ఈఏజియుఈ, లీగ్. మనం ఆల్రెడీ ఈలో చదివి చూసాం. పదాలకు చివరి కానీ ఈ ఉన్నట్లయితే సైలెంట్ అవుతుంది. ఇక్కడ అన్నిట్లోనూ ఈ ఉంది. ఇక్కడ ఈ తర్వాత అచ్చుకు ముందు యూ వచ్చింది కనుక ఇది సైలెంట్, ఇది సైలెంట్. టోటల్గా ఇవన్నీ సైలెంట్. లాంజ్, అదే సార్, లాంజ్, టంగ్, ఈ అలా పద
తర్వాత పదాలకు చివర అంటే ఎఫ్యు సరే ఇది తీసేయండి. పదాలకు చివర ఎల్ఎల్వై ఉండి ఎల్ఎల్వైకి ముందు యు ఉంటే అప్పుడు ఆ యు సైలెంట్ అవుతుంది. చూడండి, దీన్ని మనం బ్యూటిఫుల్లీ, అందవంతమైన, చివరేముంది ఎల్ఎల్వై ఉంది, ఎల్ఎల్వైకి ముందు యు ఉంది, సైలెంట్ చేయాలి. అప్పుడు ఏమనాలి మనం? బ్యూటిఫుల్లీ అనకూడదు, బ్యూటిఫుల్లీ, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ, యు పలకూడదు అనమాట. అలాగే సక్సెస్ఫుల్లీ, ఎల్ఎల్వై, సక్సెస్ఫుల్లీ, హోప్ఫుల్లీ, హోప్ఫుల్ అంటే ఆశాజనకముగా, సక్సెస్ఫుల్లీ విజయవంతముగా, బ్యూటిఫుల్లీ అందవంతముగా. ఈ విధంగా మనకి యు అనేది జి తర్వాత, అచ్చు తర్వాత ఉండేటటువంటి యు మనం ఇంత చూసాం. ఇంకో ఉదాహరణ ఏంటి? ఎల్ఎల్వైకి ముందు యు వస్తే ఆ యు సైలెంట్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి ఉంది కామన్గా ఉపయోగించేటటువంటిది ఏంటి? బియుఐఎల్డి, బిల్డ్. ఇక్కడితో అర్థమైపోయిందా లేదా సౌండ్? బిఐఎల్డి అదే కదా సౌండ్, బిల్డే కదా. బి రాయాలి కానీ మనం పలకం. అలాగే బిస్కట్, ఇక్కడ యూస్ అయింది, యూ లేపని అయిందా లేదా బిస్కట్. సో ఈ విధంగా యు అనే అచ్చుకి ఈ సైలెంట్లో ఉన్నది. తర్వాత వచ్చేటటువంటిది డబ్ల్యూ, ఇది కాన్సోనెంట్, దీనికి వా ధ్వని ఉంది. డబ్ల్యూ అంటే చెప్పా కదా, మామూలుగా అక్షరం తీసుకుంటే 2-3 అక్షరం సౌండ్లు వస్తాయి. అన్నాను అనుకో, ఏ అన్నం, ఏ నా రెండు వచ్చు. అదే డబ్ల్యూ అంటే డా, డబ్ల్యూ. కానీ మనం రాసేటప్పుడు వాట్ అన్నాం అనుకోండి, అక్కడ వాయ పలికింది కదా. వంటలు అన్నాం అనుకోండి, వాయ పలికింది కదా. సో ఈ విధంగా ఇక్కడ దీనికి సారీ 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 ఎక్స్క్యూజ్ మీ, సారీ. చదివిన కొద్దిని కాకరకాయ కేకరకాయ అయిందంటే ఇదే డబ్ల్యూలోకి వెళ్ళిపోయాయి, వి రావాలి. వాధ్వని, ఇది కాన్సోనెంట్. చాలా తక్కువగా ఉంటాయి దేని మీద ఉండేటటువంటి పదాలు. వ్యాన్, వ్యాక్స్, వెసల్. వ్యాన్ అంటే తెలుసు కదా, ప్రయాణం. వెక్స్ అయిపోయామంటే బాగా కలిసిపోయాము, నిరాశ చెందామని. వెసల్ అంటే ప్రయాణం చేసేటట్టు. సహజంగా షిప్పులకి బోట్లకి వాటిని వెసల్స్ అంటారు. ఇంకోటి కూడా ఉంది, పాత్రలు అని కూడా వస్తుంది. మన ఇంట్లో తోముకునే పాత్రలు, వాటిని కూడా వెసల్స్ అంటారు, వంట సామాగ్రి. సో వి అక్కడ కూడా సైలెంట్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూ, ఇది కాన్సోనెంట్. వాదు అని దేనికి కూడా, డబ్ల్యూ కూడా వాదు అనే వస్తుంది. ఉదాహరణ చూద్దాం. వండర్, వై, వూండ్. వండర్ అంటే ఆశ్చర్యం, వై అంటే ఎందుకు, వూండ్ అంటే గాయం. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే కనుక దానికి వాద్వని ఉంది కనుక. మరి యూ, డబ్ల్యూ ఎక్కడ సైలెంట్ అవుతుందా?
ఈ పదాలు చూడండి, మీకు ఏమనిపిస్తుంది? రైట్ రాయుట, రాంగ్ తప్పు, వరిస్ట్ మణికట్టు, వరిస్ట్. వీటిల్లో డబ్ల్యూ సైలెంట్. దాన్ని బట్టి మనం చెప్పండి మీరు ఏమని. ఆరకు ముందు వచ్చే డబ్ల్యూ సైలెంట్. ఈ డబ్ల్యూ లేకపోయినా రైట్ అని వచ్చిందా లేదా? డబ్ల్యూ లేకపోయినా రాంగ్ అని వచ్చిందా లేదా? ఈ డబ్ల్యూ లేకపోయినా రిస్ట్ అని వచ్చిందా లేదా? సో ఫస్ట్ రూల్ ఏంటి? డబ్ల్యూ సారీ ఆర్కి ముందు డబ్ల్యూ వస్తే సైలెంట్. ఉదాహరణ చూసాం. సో ఇవి అంటే ఇంకా చాలా ఉంటాయి, మనం ఉదాహరణ కాబట్టి ఇది చూసుకుంటాం. తర్వాత హిచ్. హెచ్కి ముందు ఉండేటటువంటి డబ్ల్యూ అది కూడా సైలెంట్ అవుతుంది. వాట్ అంటే ఏంటి? మరి వాట్ లేకపోతే హ్యాట్ అవుతుంది కదండి అని మీకు డౌట్ రావచ్చు. అందుకే దాన్ని పలికి పలకనట్టుగా మనం పలకాలి. అన్నిట్లోనూ అలాగే వస్తుంది. ఇది ఒక్కటి తప్ప. ఇది హోల్. హోల్ అంటే మొత్తం. హెచ్ఓయాలి కాదు, హెచ్ఓయాలి అంటే రంధ్రం. హోల్ అంటే మొత్తం. ఐ వాంట్ ద హోల్ వెజిటబుల్స్, మొత్తం అన్ని వెజిటబుల్స్ కాదు. సో ఇక్కడ హెచ్కి ముందు ఉండేటటువంటి డబ్ల్యూ కూడా సైలెంట్ అవుతుంది. అది సైలెంట్ అయ్యి అయిన అవనట్టుగా మనం పలకాలి. నెక్స్ట్ కామన్గా వచ్చేటటువంటివి చూద్దాం మనం. కామన్గా అంటే డబ్ల్యూ ఉంటుంది, వాటికి రూల్స్ గిల్స్ ఏమి ఉండవు మనకి. ఎక్కడ పడితే ఎక్కడ వస్తూ ఉంటాయి, వాటిని మనం డబ్ల్యూ. ఆన్సర్. సోడ్. సోడ్ అంటే సోడ్ అనకూడదు, సోడ్ కత్తి. ఆన్సర్ జవాబు. అలాగే వీటిలో ఈ మూడు రకాలే ఉన్నాయి మనకి డబ్ల్యూతో వచ్చేటటువంటి సైలెంట్లు. సో ఈరోజు మనం యు, వి, డబ్ల్యూ మూడు చూసాం. ఇంకా మూడు ఉన్నాయి, ఎక్స్, వై, జెడ్. అవి రేపు చూద్దాం. రేపటితోటి మనం లెటర్స్, సౌండ్స్ అంటే ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలకి ఒక్కో దానికి ఎన్నేసి ధ్వనులు, అన్నిటికీ 2-3 ధ్వనులు ఉండవు, మనం చూసాం కదా. కానీ చాలా వాటికి ధ్వనులు ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ తెలుగులో లేదు కనుక ఇంగ్లీష్ మనకు కష్టం. సో లెర్నర్స్కి ఈ సౌండ్స్ ఇవన్నీ అయిపోయింది. కానీ నేను ఒకటి చెప్తున్నాను, యూ హ్యావ్ టు ఫాలో. ఏంటి అంటే, బాగానే ఉందండి, బీవై బై మేము పలుకుతాము, సిఆర్వై క్రై మేము పలుకుతాము, బీఓవై బాయ్ మేము పలుకుతాము. మరి పెద్ద పెద్ద పదాలు ఇస్తే అలా మేము ఎలా పలుకుతామండి అని డౌట్ రావచ్చు. అందుకే మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక నుంచి కాగుణింతం, గాగుణింతం ఇవన్నీ చదవండి. నాకు గుర్తులేదు, మళ్ళీ నేను కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఈ కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ కావలి అని ఉందనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా రాస్తాం? కే రాస్తాము. కాకు తీరకం కేకి ఏ ధ్వని వస్తుంది కదా, కాలో ఆ ఉంది కదా. సో ఈ విధంగా కా. ఊ శబ్దం లేదు, మళ్ళీ దాని పక్కన ఏదో వచ్చి చేర్చాలి.
మళ్ళీ ఎల్లొచ్చింది ఇల్లు. అక్కడ ఈ వచ్చింది కనుక కావాలి. అర్థమైందండి? సో, సిగ్గుపడకూడదు మనం. మనం తెలుగు నేర్చుకున్నప్పుడు గుణింతాలు ఒక గుణింతం వస్తే మిగతా అన్నే కదా! క, ఖ, కి, కీ, కు, కు, కే, కే, కై, కో, కో, కౌ, కం, కహ. మా చిన్నప్పుడు హల్లులు కూడా ఉండేవి. అరు ఏవో ఉండేవి. అవి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఏఐ కై. ఇప్పుడు మన కై తెలుగులో రాసుకున్నాం అనుకోండి. దానికి ఇంగ్లీష్ ఎలా రాయాలి? కేఏఐ కై. టీ పెట్టండి సరిపోయింది. ఇప్పుడు పలకండి. కైట్ గాలిపటం. బో అంటే బీఓ ట్. బోట్ బోట్ అని ఉంది కనుక బీఓఏటి బోట్. సో ఈ తెలుగు అక్షరాలను ఆధారం చేసుకుని ఇంగ్లీష్ అక్షరాలు ఒక అక్షరానికి ఇంకో అక్షరాన్ని కలుపుతూ పలుక్కుంటూ వెళ్తాం. మరి ఇప్పుడు సౌండ్స్ సైలెంట్లు చెప్తే లెర్నర్స్కి వాటిని కలిపి పలకటం అది కదా మెయిన్. తర్వాత ఇంకా పెద్ద పెద్ద పదాలను మీరు ఎలా పలకాలి సిలబల కింద విడగొట్టి మనం పలుకుతాము. అవి వచ్చే క్లాసుల్లో ఉంటాయి, కంగారేం పడద్దు. ఈ రోజుకి మాత్రం ఓకే. థ్యాంక్ యూ ఎవరిబడి.